ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. నువ్వు నేచర్ని ఎంజాయ్ చేయి, నేను నీ డెత్ని ఎంజాయ్ చేస్తాను. అభి, సాక్షి, నువ్వెందుకమ్మా పైకొచ్చావు? ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పొచ్చు కదా. నువ్వు మెట్లెక్కి రావడం ఎందుకమ్మా? నేను కూడా అదే అడిగితే దానికి ఏదేదో కారణాలు చెప్తుంది. ఆ మాటలు వింటూ నువ్వు ఊరుకున్నావా? కాదమ్మా, ఎందుకు రమ్మని చెప్పాను. చెప్పడం కాదే, చేయి పట్టుకుని తీసుకురావాలి. నువ్వు కూడా ఇలా ఉంటే ఎలాగమ్మా? చూడు, నీ వల్ల నేను తిట్లు తినాల్సి వస్తుంది. సారీ అభి. రా సాక్షి, రా. గెద్దొచ్చి కోడి పిల్లని ఎత్తుకుపోయినట్టు కరెక్ట్ టైంకొచ్చి సాక్షిని తప్పిస్తున్నాం. ఒక అమ్మగా నాకు హెల్ప్ చేయడమే నీకు ఈ జన్మకి రాదు. నేను చెప్పిన పని చెప్పినట్టు చేశావు. అందుకే నేను అనుకున్న దానికన్నా మంచి రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలన్నా? నందు ఏం చెప్పినా దాన్ని నాశనం చెయ్యి. తెలియక చేసినట్టు కవర్ చెయ్యి. మిగిలిన సంగతి నేను చూసుకుంటాను. అలాగే అన్నా. ఆఫీసులో ఏదైనా గొడవ అయితే నాకు చెప్పే కన్నా ముందు తనూజ దగ్గరికి వెళ్ళి సెంటిమెంటల్గా మాట్లాడు. నీ మాటలకి నా పెళ్ళానికి నందు మీద కోపం రావాలి. అది మన టార్గెట్. నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నా. ఖర్చులకి ఏమైనా డబ్బులు? ఖర్చులకు కాదురా, నీ యాక్టింగ్కి ఇస్తాను. అమ్మ మందులకి డబ్బులు ఎప్పుడు అవసరమైనా ఈ అన్నయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోకు. ఈరోజు ఆఫీస్లో నీ వల్ల ఎంత గొడవ జరిగిందో చూసావు కదా. ఇక నుండి నువ్వేం చేసినా నందు గారితో మాట్లాడు. ఆయన పర్మిషన్ తీసుకో. అలాగే అన్నా. నువ్వెళ్ళు. ఓకే అన్నా. నందుగారు, ఎంతసేపైంది మీరొచ్చి? నువ్వు అబ్బాయికి డబ్బులు ఇస్తున్నప్పుడే వచ్చాను. అంటే వాళ్ళమ్మగారికి మందుల కోసం అడిగితే ఇచ్చాను. ఈరోజు ఆఫీస్లో జరిగిన గొడవకి ఇక్కడి నుంచి పంపించేద్దామనుకున్నాను. కాకపోతే వాడి కష్టాలు విని ఊరుకున్నాను. తనూజ అన్న మాటలకి సారీ నందుగారు. నాకు హెల్ప్ చేయాలన్న తాపత్రయమే తప్ప తనకి మీ మీద కానీ మా వదిన గారి మీద కానీ ఎలాంటి కోపమూ లేదు. ఒక ఫైల్ చెక్ చేయాలి. నా క్యాబిన్కి వెళ్తాను. అలాగే. నా మీద డౌట్ వచ్చిందా? వస్తే మాత్రం ఏం చేయగలడు? నా వెనక తనూజ ఉంది కదా, మొత్తం తనే చూసుకుంటుంది. చందు మాటలు ప్రవర్తన అనుమానంగా ఉన్నాయి. ఇతను చెప్పే మాటల్లో నిజమెంతో తెలుసుకోవాలి. కానీ ఎవరిని అడగాలి? ఎవరు చెప్తారు? హలో నందు గారు, మీరు కొన్ని ఫోటోలు పంపించారు కదా, వాళ్ళ డీటెయిల్స్ తెలిసాయి. అవునా?
ఎవరు వాళ్ళు? డ్రామా ఆర్టిస్టులు సార్. మీరు చెప్పేది నిజమా? అవును సార్, ఫుల్ డీటెయిల్స్ మీకు పంపించాను, చూడండి. ఓకే, నేను చెక్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇంట్లో ఏం ప్లాన్ చేసినా సక్సెస్ అయ్యే టైంకి ఎవరో ఒకరు వచ్చి చెడగొడుతున్నారు. ఈసారి ఏదో ఒక అబద్ధం చెప్పి సాక్షిని ఒంటరిగా బయటికి తీసుకెళ్ళి ఆ 2 ప్రాణాలకి ఒకేసారి చెక్ పెట్టాలి. ఇప్పుడు కానీ నాకు మనశ్శాంతుండదు. ఈ ఇల్లు, నా కుటుంబం నా సొంతం అవ్వదు. ఎప్పుడు చేస్తావే నువ్వు? ఎప్పుడు దూరం అవుతావు? అమ్మా! అభి! 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 లే అభి! ఏమైంది అభి? అభి! 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 జాగ్రత్త! అభి! అమ్మా అభి! అయ్యో, రక్తం వచ్చేస్తుంది. అమ్మా, అభి! అభిని లోపలికి తీసుకురండి, ఫస్ట్ ఎయిడ్ చేద్దాం. రా అభి. పద. నువ్వు పడిపోతే నేను మోయాలనుకున్నాను. నీ రక్తం చూసి మురిసిపోవాలనుకున్నాను. ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఆంటీ, ఆయనకి ఫోన్ చేసి కారు పంపించమని చెప్పండి. మీరు మా అమ్మ వెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. అవసరం లేదు సాక్షి, నువ్వు ట్రీట్మెంట్ చేశావు కదా. ట్రీట్మెంట్ కాదబ్బి, ఇది ఫస్ట్ ఎయిడ్. తలకి దెబ్బ తగిలి రక్తం వచ్చింది కదా, అందుకే హాస్పిటల్కి వెళ్ళమంటున్నాను. వద్దు సాక్షి, హాస్పిటల్ అంటేనే నాకేదో భయంగా ఉంది. ఇది చిన్న దెబ్బే, కొంచెం నొప్పి కూడా తగ్గింది. అంతగా అవసరమైతే అప్పుడు చూద్దాంలే, ప్లీజ్. సరే. మీరు టీవీలో చూసింది వీళ్ళనేనా? అవును, వీళ్ళనే. నీకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? వీళ్ళు డ్రామా ఆర్టిస్ట్లేనా? అవునండి, డీటెయిల్స్ అన్నీ వచ్చిన వెంటనే క్రాస్ చెక్ చేశాను. ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అని తెలిసింది. మనకి పిల్లల ఆపరేషన్ కోసం పేరెంట్స్ అకౌంట్కి డబ్బులు వేశానని చెప్పాడు. కానీ వీళ్ళల్లో ఒక్కరి అకౌంట్లో కూడా డబ్బులు పడలేదు. అయితే ఆ డబ్బు మొత్తం చందునే తీసుకున్నాడా? ఇప్పుడు ఆలోచిస్తుంటే చందు అతి వినయం, మంచితనం అంతా నాటకమే అనిపిస్తోంది. మనల్ని అంతగా నమ్మించాల్సిన అవసరం తనకేంటి? ఇదంతా డబ్బు కోసం చేస్తున్నాడా, లేదా తన మనసులో వేరే ఆలోచన ఉందా అర్థం కావడం లేదు. ఎంత పనిచేసావురా గోపి. యాక్టింగ్ తెలిసిన వాళ్ళని తీసుకొస్తానని చెప్పి అందరికీ తెలిసిన నాటకాల వాళ్ళని తీసుకొచ్చావు. వీళ్ళేమో మొత్తం కూపీలాగి నా బతుకు బయట పెట్టేలా ఉన్నారు. నా చెల్లెలి ప్రేమ విషయంలో నేను న్యాయం చేశాను అని ఇన్ని రోజులు గర్వంగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు దాని జీవితం గురించి ఆలోచిస్తుంటే చాలా భయంగా ఉంది. నిహారిక గారు, మీరు టెన్షన్ పడకండి. చందుకి డబ్బు అవసరం ఇలా చేశాడా, లేక మోసం చేయాలని ప్లాన్ వేశాడా అని మనకి తెలీదు. ఒక్క విషయంలో మన అనుమానం నిజమైనంత మాత్రాన క్యారెక్టర్ని డిసైడ్ చేయలేం. నందు, ప్లీజ్ నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు. ఇది తనూజ లైఫ్కి సంబంధించిన విషయం.
చందు మనల్ని మోసం చేసినా అబద్ధం చెప్పినా పర్వాలేదు, కానీ అతడి క్యారెక్టర్ వల్ల నా చెల్లెల జీవితం కాపురం ఏది నాశనం కావడానికి వీల్లేదు. నేను మాత్రం సమస్యని చిన్నదిగా చూడలేను, క్షమించి వదిలేయలేను. నిహారిక ఏంటి ఇంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది? అంటే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుందా, లేక చెల్లి మనసును మారుస్తుందా? నువ్వేం చేసినా ఆఖరికి నలిగిపోయేది, నాశనమయ్యేది నీ చెల్లే నిహారిక. నువ్వు నా జోలికి వచ్చేంత వరకు నేను చూస్తూ ఊరుకోను. ఈలోపే మీ అక్కా చెల్లెల మధ్య గొడవను పెంచి పెద్దదయ్యేలా చేస్తాను. నా మీద నింద పడకుండా తప్పించుకుంటాను. నందు, ఈ ఫోటోస్ ప్రూఫ్స్ అన్ని నీ దగ్గరే ఉంచు, నేను కావాల్సినప్పుడు తీసుకుంటాను. సరే. సాక్షి, ఏం చేస్తున్నావు? ఆ కన్నీళ్ళేంటి? నా క్షేమం కోసం నిత్యం ఆలోచించే నీకు ఇలా గాయాలవ్వడం నాకు చాలా బాధగా ఉంది. ఈ గాయాన్ని కూడా లెక్క చేయకుండా నువ్వెలా మొండిగా ఉంటున్నావు? నాకు జాగ్రత్తలు చెప్పి నువ్వు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు. సాక్షి, ఇది చాలా చిన్న గాయం. మీరు నన్ను ఒక రోగిలా చూస్తున్నారు కాబట్టే టెన్షన్ పడుతున్నారు తప్ప మరేమీ కాదు. నిజంగా నాకు ఈ గాయాల వల్ల బాధగా ఉంటే నీకు చెప్పనా? లేదంటే నువ్వు చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళనా? నువ్వు వెళ్ళవు. నీ ఆరోగ్యం విషయంలో నా మాటే కాదు, నువ్వెవ్వరి మాట వినవు. రేపు నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నీ కోసం ఇదిగో ఇలాంటి తాడు తీసుకొస్తాను. ఇది నాకన్నా నీకే అవసరం అనిపిస్తుంది. అంటే ఏంటి సాక్షి? నన్ను ఇంకా బ్రతికించి నీ బిడ్డగా నేను పుట్టాలనుకుంటున్న ఆశని నువ్వు చంపేస్తావా? నా చేత అమ్మ అని పిలిపించుకోవడం నీకిష్టం లేదా? ఇంకా బ్రతకాలని కోరుకుంటున్నాను. వచ్చే జన్మ ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు కదా. ఇలాంటి కూతుర్ని ఏ తల్లి మాత్రం వద్దనుకుంటుంది? నీ గురించి ఆంటీ కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. మా అమ్మ అంతే సాక్షి. నేను మంచి చేసినా చెడు చేసినా ఎక్కువగానే ఫీల్ అవుతుంది. కానీ ఇంట్లో నేను ఒక మార్పు గమనించాను. అది నిజమో కాదో నువ్వే చెప్పాలి. ఏంటబ్బి అది? సిద్ధు కూడా నా మీద కొంచెం కోపం తగ్గినట్టు అనిపిస్తుంది. నీకు చెప్పడం మర్చిపోయాను. సిద్ధు నీ ఆరోగ్యం గురించి అడిగాడు. అవునా? నా గురించి అడిగాడా? ఏమన్నాడు? నువ్వేం చెప్పావు? మొత్తం క్లియర్గా నీ పరిస్థితిని వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాను. నీ కోరిక, మంచితనం అన్నీ తనకి వివరించాను. మరి సిద్ధు ఏమన్నాడు? ఏమనలేదు.
సైలెంట్గా ఉండిపోయాడు. ఏంటి నిజంగానా? అంటే ఎప్పుడు చెప్పినట్టే ఆ డెవిల్ గురించి చెప్పొద్దు, నేను మాట్లాడను అలా ఏమనలేదా? లేదభి, వాడిలో మార్పుకి ఇదే నాంది అనుకుంటున్నాను. సిద్ధు నీ దగ్గరకొచ్చి మాట్లాడే రోజు తొందరలోనే ఉందనిపిస్తుంది. నా జీవితాన్ని, మా కుటుంబాన్ని సర్వనాశనం చేసి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా? నీ వల్ల నేను, మా అక్క, మా అమ్మ అనుభవించిన నరకాన్ని తలుచుకుంటేనే కోపం, కన్నీరు కలిసొస్తున్నాయి నాకు. అమ్మా, నువ్వు ఏడవదమ్మా, నేనున్నాగా, ధైర్యంగా ఉండు. అన్నింటికీ సమాధానం దూరమైన నా కుటుంబానికి ప్రతీకారం నీ చావేరా. నా గురించి నీ కూతురికి, నందుకి నిజం తెలిసిపోయింది. వాళ్ళు నన్ను నిలదీసే ముందే నిన్ను చంపి నా కోపాన్ని చల్లార్చుకుంటాను. చందు, నువ్వేంటిక్కడ? చేతిలో ఆ పిల్లో ఏంటి? కింద పడిపోయింది మావయ్య, తీసి పెడుతున్నాను. ఓ, ఈ టైంలో ఎందుకు వచ్చావు? మీ ఆశీర్వాదం కోసం మావయ్య. ఈ రోజుతో నా ట్రైనింగ్ పూర్తయింది. తొందరలోనే కొత్త ప్రాజెక్ట్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి. ఓ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మావయ్య. నిద్ర డిస్టర్బ్ చేసినందుకు సారీ. అందరికన్నా ముందు మీకే చెప్పాలని వచ్చాను. సరే చందు, ఆల్ ది బెస్ట్. మీరు పడుకోండి మావయ్య. కళ్ళు తెరిచి చావు తప్పించుకున్నాడు. సిద్ధు, సిద్ధు. ఏంటమ్మా? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? నా ఫోనా? ఈ ఫోన్ ఎక్కడ పెట్టాలి? బటర్ఫ్లైస్, నేను వెళ్ళిపోతున్నాను, మీరెక్కడున్నా రండి. అయ్యో అమ్మా, నా ఫోన్ మేడపైన ఉండిపోయింది. ఏంటి మేడ పైన? అక్కడెందుకు మర్చిపోయావు? బటర్ఫ్లైస్ ని వీడియోలో క్యాప్చర్ చేయాలని మార్నింగ్ అక్కడే వదిలేశాను. ఇప్పుడే గుర్తొచ్చిందమ్మా. అంటే ఉదయం నేను బొమ్మతో ఆడిన డ్రామా, సాక్షిని తోసేయాలని వేసిన ప్లాన్ మొత్తం సిద్ధు ఫోన్లో రికార్డ్ అయ్యాయా? ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా,
ఫోన్ బాగానే ఉంది. ఇంతసేపు కెమెరా ఆన్లో ఉంటే స్విచ్ ఆఫ్ అవుతుంది అనుకున్నాను. మార్నింగ్ నుండి కంప్లీట్ వీడియో క్యాప్చర్ అయింది. మొత్తం అంటే ఖచ్చితంగా అందులో నేను ఉంటాను. ఏది చూపించు. వీడియోలో బటర్ఫ్లైస్ ఉన్నాయో లేదో చూద్దాం. ఫోన్లో ఎందుకమ్మా, పప్పా ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తాను. అప్పుడైతే అందరం చూడొచ్చు. సరేనా? అభి, నువ్వు మేడపైకి ఎందుకు వెళ్ళావు? క్యాప్చర్ అయింది ఇందులో. నీ చేతిలో బొమ్మేంటి? హాయ్ సాక్షి, ఇప్పుడు నువ్వు పైకి వస్తావు కదా, అప్పుడు నేను వెనక్కి నుండి వచ్చి నిన్ను ఇలా తోసేస్తాను. అభి, గద్దొచ్చి కోడి పిల్లని ఎత్తుకుపోయినట్టు కరెక్ట్ టైంకి వచ్చి సాక్షిని తప్పిస్తున్నా. ఒక అమ్మగా నాకు హెల్ప్ చేయడమే నీకు ఈ జన్మకి రాదు. అభి, నువ్వు నన్ను చంపాలనుకున్నావా? నా కోసమే నువ్వు మేడ మీద వెయిట్ చేస్తున్నావా? అంత క్లియర్గా కనిపిస్తుంటే ఇంకా దాన్ని ప్రశ్నిస్తావేంటి సాక్షి? దీని బుద్ధి కుక్క తోక లాంటిది, చచ్చే వరకు మారదు. దీన్ని నమ్మటం మన తప్పు. ఇలాంటి రాక్షసితో మాట్లాడటం కాదత్తయ్య, మెడ పట్టుకొని బయటికి గెంటేయాలి. సారీ సాక్షి. ఒక అక్కలా నిన్ను భావిస్తే నిర్జిత్తులు మరి తెలివితేటలు చూపిస్తావా? నీలాంటిది బ్రతకడం కన్నా చస్తేనే లోకం బాగుపడుతుంది.